కొడుకు పొజిషన్లో నిలిచిన కోడలు. అత్తగారు చనిపోతే అంత్యక్రియలు చేసింది ఉమ్మడివరంలో. ఆదిలక్ష్మి గారికి హస్బెండ్ చనిపోయారు, కొడుకు చనిపోయారు. కోడలు ఒకటే శ్రీదేవి అనే ఆవిడ, 6 ఏళ్ల మనవడు, 9 ఏళ్ల మనవరాలు ఉన్నారు. వీళ్ళ నలుగురు కలిసి ఉంటున్నారు. పాపం ఆదిలక్ష్మి గారికి ఏం జరిగిందో ఏమో, చనిపోవడం జరిగింది. ఆవిడ అంత్యక్రియలు దగ్గరుండి కోడలే శ్రీదేవి గారు ఆవిడకి కర్మకాండాలు చేశారు. తల కొరివి పెట్టారనమాట చితికి. అది మనం చెప్పుకున్నాం పొద్దున ఒక వీడియోలో, అత్తలు కోడళ్ళు అసలు ఎవరు కలిసి ఉండొద్దు, ఎవరికి వాళ్ళు విడిగా ఉండండి, ఈ రోజులు మారిపోయినాయి అని. హస్బెండ్ చనిపోయినా, మామగారు లేకపోయినా, ఎవరు లేకపోయినా, కుటుంబానికి ఆసరా లేకపోయినా ఆ పెద్దావిడ నమ్ముకుని ఆ శ్రీదేవి గారు ఉండటం చాలా చాలా గొప్పగా అనిపించిందండి నిజంగా. ఏదైనా డబ్బు లేకపోతేనే ప్రేమలో ఆప్యాయతలు ఉంటాయనిపిస్తుంది అప్పుడప్పుడు. మీరేమంటారు? శ్రీదేవి గారికి మంచి ధైర్యము, దేవుడు మంచి ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా చాలా గొప్పగా ఉండి ఆ తల్లిని చక్కగా చూసుకోవాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరం. మీరు కూడా కామెంట్ బాక్స్లోకి వచ్చి శ్రీదేవి గారికి సపోర్ట్ నిలబడండి. అలాంటి కోడల్ని నిజంగా అవార్డు కూడా ఇవ్వాలనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే సొంతంగా ఇంట్లోకి తీసుకొచ్చి కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చి ఆస్తులు పంచిన కట్టుకున్న కొడుకున్న, కట్టుకున్న మొగుడున్నా కొడుకున్నా కన్న కొడుకున్నా కూడా చూడని కోడళ్ళు శ్రీదేవి గారు గొప్ప అంట నేను. మీరేమంటారు?